నా ఉద్యోగం పోయిందని బాధపడుతూ కూర్చోలేదామె. కొత్త కెరియర్ను వెతుక్కుంది. పడిలేచిన కెరటంలా ఒక కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది. కట్ చేస్తే వైట్ హౌస్లో స్పెషల్ గెస్ట్గా అవతరించింది. ఈ ఏడాది అక్టోబర్లో జరిగిన దీపావళి వేడుకలకు ఆహ్వానమందుకున్న 600 మంది ప్రముఖ భారతీయ అమెరికన్లలో ఒకరిగా నిలిచింది. టెక్కీ నుంచి ఫుడ్ ఆర్టిస్టుగా పాపులర్ చెఫ్ ప్రియాంక నాయక్ సక్సెస్ స్టోరీని తెలుసుకుందాం రండి. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో చదువుకున్న భారతీయ సంతతికి చెందిన పేటెన్ ద్వీపకానికి చెందిన ప్రియాంక నాయక్ ఎక్స్లో పనిచేసింది. ల్యాబ్స్ లో భాగంగా 2022లో ఉద్యోగాన్ని కోల్పోయింది. అంతకుముందు దాదాపు 10 ఏళ్ల పాటు వివిధ కంపెనీల్లో టెకీగా పనిచేసింది. టెక్ ప్రపంచంలో తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. టెకీగా విజయం సాధించినప్పటికీ నాయక్ మనసు మాత్రం ఎప్పుడూ వంటల చుట్టూ తిరుగుతూ ఉండేది. ఇంతలో ఉద్యోగం మీద దెబ్బపడింది. కాని ఆమె పట్టుదల మాత్రం చెక్కు చెదరలేదు. వంట చేయడం పట్ల ఆమెకున్న అభిరుచినే పెట్టుబడిగా మలుచుకుంది. సోషల్ మీడియాలో పాకశాస్త్ర బ్లాగ్తో ఆమె అవార్డు విన్నింగ్ జర్నీ మొదలైంది. ప్రత్యేకమైన తన వంటకాలను నెటిజన్లతో పంచుకునేది. సుస్థిరత, పర్యావరణ అనుకూల విధానాలతో శాకాహారి చెఫ్గా మంచి ఆదరణను దక్కించుకుంది. క్రిస్సీ టీజన్ లాంటి టాప్ సెలబ్రిటీలను ఆకర్షించింది. తొలితరం భారతీయ అమెరికన్గా నాయక్ తన బ్రాండ్లో వంట పుస్తక విక్రయాలు, సోషల్ మీడియా స్పాన్సర్షిప్, వాషింగ్టన్లోని ఆమె ప్రత్యేకమైన ఎకో కిచెన్ కాలం ద్వారా మంచి ఖ్యాతిని సంపాదించింది. అటు ఆర్థికంగా సక్సెస్ ను అందుకుంది. లక్షల్లో ఆర్జించడంతో పాటు ఇటు పాపులారిటీని కూడా దక్కించుకుంది. ఈ క్రమంలోనే 2024 అక్టోబర్లో నాయక్ వైట్ హౌస్లో జరిగిన అతిపెద్ద దీపావళి వేడుకలకు స్పెషల్గా నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న 600 మంది ప్రముఖ భారతీయ అమెరికన్లలో తాను కూడా ఉన్నానంటూ తన స్టోరీ సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక. జీవితంలో ఎన్నో కష్టాలు, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో అవమానాలు, తిరస్కరణలు. కానీ స్వయం కృషితో రచయిత, టీవీ హోస్ట్గా ఎదిగారు. ఇప్పుడు ప్రతిష్టాత్మక వైట్ హౌస్ దీపావళి వేడుకలకు హాజరు. ఇది చాలా సంతోషంగానూ, గర్వంగానూ ఉంది అని ఇన్స్టాలో పోస్ట్ చేసింది ప్రియాంక.